ట్రిప్ ఇటు సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఎస్ఐ నందిత ఏసీబీకి పట్టుపట్టారు. ఓ కేసు విషయంలో డబ్బులు ఆశించడంతో పాటు స్టేషన్లో అందరికీ వాటాలు ఇవ్వాలంటూ నందిత డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇక పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా ఎస్ఐ నందితను ఏసీబీ అధికారులు నేరుగా పట్టుకున్నారు. ఒకసారి మన స్లిప్ ఉంది కానీ అక్కడ టైప్ చేసుకొని అది కరెక్ట్ అదే కొట్టుకుంటారు. నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. నాకు 2 days కింద ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూజ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్ లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పొల్యూషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటర్ విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకున్నా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము, కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉన్నను ఈ రోజు తీసుకురామని చెప్పారు. ఈ రోజు 30,000 తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్ లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది. ఆ షెడ్ లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టినామని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకుని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము. స్కూటీని కూడా సీజ్ చేశాము. తర్వాత అమౌంట్ 30,000 టోటల్ 30,000 రూపాయలు. లేదు, ఇప్పటికైతే ఎస్ఐ మరియు రైటర్ కానిస్టేబుల్ ఇద్దరిని అరెస్ట్ చేశాం మేము. ఇప్పుడు 30,000 క్యాష్ ఒకటి, తర్వాత వెహికల్ కూడా సీజ్ చేశారు, స్కూటీ. ఈ కేసు దేని గురించి అంటే కంప్లైంట్ ఏ విధంగా ఇచ్చారు? అదే అసలు మా దగ్గరికి వచ్చిన ఫిర్యాదుదారుడు ఇక్కడ ఈ పొల్యూషన్ లో ముద్దాయి. అతను వాళ్ళ నాన్నను కొట్టినందుకు 307 కేసు వేసి రిమాండ్ చేశారు. ఆ రిమాండ్ లో అతను జైలుకి వెళ్ళేసి బెయిల్ తీసుకుని వచ్చాడు. బెయిల్ కండిషన్స్ ప్రకారం ఇక్కడ పొల్యూషన్ అటెండెన్స్ ఇస్తుంటే అతను పొద్దున్నుంచి సాయంత్రం ఇక్కడ కూర్చోబెట్టి సతాయిస్తున్నారని చెప్పేసి కొంత మనీ ఇస్తే కొంచెం కండిషన్స్ రిలాక్స్ చేస్తామన్న ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడారు. అది మాట్లాడి ఆ అమౌంట్